భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఇజ్రాయెల్ నుంచి ఒక టీం వచ్చిందండి, యూపీ బీహార్ ఆ ఏరియాకి. యూపీ మెయిన్లీ. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి ఈ హమాస్ అటాక్ October 7th ముందు వాళ్ళకి లేబర్ అంటే మన తాపీ మేస్తులు కన్స్ట్రక్షన్ లేబర్ అంతా కూడా ప్యాలెస్టీన్ నుంచి ఇచ్చేవారు, గాజా స్ట్రిప్ నుంచి, ప్యాలెస్టీన్ నుంచి. వాళ్ళు ఏం చేశారంటే ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఈ హమాస్ తీవ్రవాదులకు ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎక్కువ మంది ఉంటారు, ఆ ఏరియాకి ఎలా ఎంటర్ అవ్వాలి, అన్నీ ఏ విలేజ్లో ఎంతమంది ఉంటారు, ఆ విలేజ్లోకి ఎంత ఎంటర్ అయ్యి ఎలా ధ్వంసం చేయొచ్చు, అన్నీ కూడా ప్లాన్స్ అన్నీ కూడా వీళ్ళు ఇచ్చారు. అక్కడ పనిచేస్తారు కదా, అక్కడ పనిచేశారు కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. తెలిసిన బట్టి వాళ్ళు ఆ సీక్రెట్స్ అన్ని రివీల్ చేశారు. దానివల్ల హమాస్ వాడికి అటాక్ సులువైపోయింది. ఎక్కువ విధ్వంసం చేయగలిగాడు. ఇది కనిపెట్టారు. ఇది ఇజ్రాయెల్ వాళ్ళు తెలియదు కదా, వాళ్ళు తెలిసిపోయింది. మన దగ్గర పనిచేసే వాళ్ళు మనకు దెబ్బేశారని చెప్పి ఇంకా వాళ్ళని రానివ్వకూడదు అని డిసైడ్ అయిపోయారు. వాళ్ళ బదులు ఇండియన్ లేబర్ ఫోర్స్ తీసుకెళ్దామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. వెంటనే ఇప్పుడు వచ్చారు, టీం వచ్చింది. కన్స్ట్రక్షన్ లేబర్ అండి వీళ్ళంతా. మనం తాపీ మేస్తులు అంటాం కదా, తాపీ మేస్తులు మీరు ఎంత ఇస్తారు? మా అయితే 700 ఇస్తారు, 800 ఇస్తారు, 1000 రూపాయలు మ్యాక్స్ మన ఆంధ్రాలో. అదే మీకు బీహారు, యూపీలో అయితే చాలా తక్కువ అండి, 250, 300 అంతే అంటారు. బీహార్లో తక్కువ. యూపీ డెవలప్ అవుతుంది కనుక మరి చాలా కన్స్ట్రక్షన్ లేబర్ కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ వాడు ఇచ్చేది ఎంత తెలుసండి మీకు? నెలకి 1,50,000 రూపాయలు ఖర్చులన్నీ వాడివే. బాగుంది కదండి, వాడికి లాభం, మనకి లాభం. మన వాళ్ళు కొంచెం ఇలాంటి అంటే కూర్చున్న కొమ్మలు నరుక్కునేంత వేరువేదాలు కాదు మనవాడు. అంటే అన్నం పెట్టిన చేయి ఇది నరకడం అంటారు కదా సామెతలోనే. అలాంటి పనులు చేయరు. అంచేత మన వాళ్ళు పాపం రిక్రూట్ చేసుకుని 1,00,000 మంది దాకా తీసుకెళ్తారు. 1,00,000 మంది లేబర్ వెళ్తారు. వాళ్ళకి నెలకి 1,50,000 క్యాష్ అంటే అన్ని ఖర్చులు పోను వస్తాయి. మొత్తం వాళ్ళ జీవితం లైఫ్ స్టైలే మారిపోతుంది. తర్వాత ఇజ్రాయెల్ ఇస్ అ వెరీ హైలీ డెవలప్డ్ కంట్రీ అండి. మామూలు మిగతా డెవలప్డ్ కంట్రీస్ కంటే కూడా డెవలప్డ్. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ ఉంది. ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్. వాళ్ళు తక్కువ నేల, తక్కువ సాయిల్, తక్కువ వాటర్ తోటి ఎక్కువ పండిస్తారు, క్వాలిటీ ఫుడ్ పండిస్తారు. అది వాళ్ళ దగ్గర వాటరే లేదు అసలు. యాక్చువల్గా వాళ్ళు డీసాలినేటెడ్ వాటర్ చేసుకుని పంపిస్తారు. సో ఇవన్నీ కూడా నేర్చుకునే అవకాశం ఉంది. మన వాళ్ళు వెళ్తారంటే మన వాళ్ళు ఊరికే ఉండరు, వాళ్ళ పని మీద వెళ్తాడు. ఇంకోటి కూడా మంచిగా ఉంటే నేర్చుకుని అది మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు బీహార్కి. ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, మనకి ఇంకేముంది, తిరిగి ఉండదు ఇండియాకి. లెట్ us hope everything works well. జై శ్రీరామ్.